శ్రీమాత్రే నమః. మనం సౌందర్యలహరి రోజుకో శ్లోకం నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 5వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. పూర్తి శ్లోకాన్ని మళ్ళీ 2 సార్లు చదివి వినిపిస్తాను. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ విధంగా చక్కగా నేర్చుకుని అమ్మ తాలూకా ఆశీస్సులు పొందాలని నా తాలూకా అభీష్టం. మీకు ఈ చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మంచి విషయం. మీ తాలూకా వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ శ్లోకాన్ని చదివినట్లయితే మనము చక్కగా మంచి సౌభాగ్యాన్ని పొందుతాం. శ్రీమాత్రే నమః.